ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ముస్లిం వ్యక్తి ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అని చెప్పేసి. లీగల్‌గా ఇది ఎంతవరకు వాస్తవం? ఎన్ని పెళ్ళిళ్ళని కాదు, 4 మ్యారేజెస్ చేసుకోవచ్చు. మొహమ్మదీన్ లా ప్రకారం, అంటే ముస్లిం లా కింద ఏంటంటే ఎనీ మ్యాన్ కెన్ మ్యారీ 4 విమెన్. అంటే ఒక భర్త 4 భార్యల మట్టుకు చేసుకోవచ్చు. ఓన్లీ 4 వైఫ్స్. 4 వైఫ్స్ తర్వాత చేసుకోవడానికి లేదు. సో మొహమ్మదీన్ లా, ముస్లిం లా ప్రకారం ఓన్లీ 4 చేసుకోవచ్చు. సో వీళ్ళకి ఏంటంటే చట్టరీత్యా 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, 4వ పెళ్ళి తప్పు కాదు. హిందూ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే, హిందూస్లో ఆర్ క్రిస్టియన్స్కి ఏంటంటే మోనోగమి అంటే ఓన్లీ సింగిల్ వైఫ్. ఒకవేళ సింగిల్ వైఫ్ తర్వాత వైఫ్ ఉండంగా ఇంకో పెళ్ళి చేసుకుంటే, బతుకుండంగా డివోర్స్ కాకుండా ఇంకో పెళ్ళిని చేసుకుంటే బైగమే అవుతుంది. ఆ బైగమే చట్టరీత్యా నేరం, గ్రౌండ్ ఫర్ డివోర్స్ అనమాట. సో ఆ బేసిస్ మీద చేసుకొని విడాకులు అనేది తీసుకోవచ్చు. బట్ ఓన్లీ ముస్లిం లా వచ్చే వరకు ఏంటంటే 4 చేసుకోవచ్చు. అది తప్పు కాదు. రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఏం చెప్తుందంటే, ఖురాన్ అనేది పాలిగమీ అలౌ చేసింది. బట్ ఫర్ రీజన్, ఫేర్ రీజన్, అంటే మంచి ప్రాపర్ రీజన్, వాళ్ళ తగ్గట్టు రీజన్స్తో ఉంటే ఓకే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ముస్లిమ్స్ అందరూ దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఖురాన్ చెప్పింది పాలిగమీ చేసుకోవడానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంది. బట్ దాన్ని ఆసరాలా పెట్టుకొని వీళ్ళు ముస్లిమ్స్ అంతా కావాలని పాలిగమీ అంటే చాలా పెళ్ళిళ్ళు చేసుకోవడం మిస్యూజ్ అవుతుందని చెప్పేసి కమెంట్ చేయడం జరిగింది అలహాబాద్ హైకోర్టు. సో బేసికల్ ఏంటంటే, ఈ ముస్లిం లాకి హిందూ లా అండ్ క్రిస్టియన్ లాకి అసలు సంబంధం ఉంటుంది, మొత్తం కంప్లీట్ అపోజిట్ ఉంటుంది. సో అందరూ అంటే సర్క్యులేట్ అవుతుంది, ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు అని. అది తప్పు, 4 పెళ్ళిళ్ళు మాత్రమే చేసుకోవచ్చు.